నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. నా పేరు మధు. ముందుగా బులెటిన్స్లోని అప్డేట్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జిల్లా కలెక్టర్ శర్మన్, జెడ్పీ వైస్ చైర్మన్ బాలాసింగ్, జెడ్పీటీసీ భరత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ తెల్ల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మిత్ర ప్రజాప్రతినిధి మీరు కూడా చాలాసేపటి నుంచి ఇక్కడ వీటి కోసం ఎప్పుడు కార్డు ఇస్తే ఎప్పుడు వెళ్ళిపోదామనేసి చూస్తున్నారు. నేను కూడా ఇంకా వేరే కార్యక్రమం వేరే అయితే దీన్ని ఎక్కువగా నేను పొడిగించలేకపోతే అయితే మీరందరూ అంతా కూడా సక్రమంగా ప్రభుత్వం మీకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. అందుకనే మీకు ఈ కార్డు అనేది తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం. దీనివల్ల మీకు ₹1 1 కిలో బియ్యం మీకు ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని మీరు దుర్వినియోగం చేయకుండా అక్కడక్కడ అప్పుడప్పుడు వింటుంటాము, మన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ బయట ₹5 ₹10 అమ్మేస్తుంటారు. అలాంటి పని చేయకండి. మీకు ప్రభుత్వం వచ్చిన ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీరు వాడుకోవాలని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వ్యతిరేక విధానాలపై పోరాడాలని సిపిఎం రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ముదిగొండ అమరవీరుల స్థూపం వద్ద సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్ అధ్యక్షతన భూపోరాట అమరుల 14వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జానుడి జాగ కోసం రోడ్డెక్కిన నిరుపేదలపై రాక్షస ప్రభుత్వం తుపాకీ ఎక్కుపెట్టి 7గురిని బలి తీసుకుందని, 22 మందిని క్షతగాత్రులను చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు బండి రమేష్, సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నా సార్, ఈ మన గోపన్ దగ్గర ఉన్నా సార్, ఇప్పుడే వచ్చారు. ఒక 10 నిమిషాలు సార్, ఇక్కడ అన్నట్టు అయిపోయింది అంతే. ఇప్పుడు వచ్చి ఇక జెండా వేసి గోపన్ దగ్గర. ఓకే ఓకే సార్, ఓకే సార్, సరే అండి. కొంచెం బైక్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బెటరీ కూడా సోమవారం నుంచి సంగారెడ్డి జిల్లా బాండ్లగూడ గ్రామంలో కబ్జాలకు గురవుతున్న శ్మశాన వాటికను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళహార్ దత్తాత్రేయ నగర్ కాలనీలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 11 మంది పేకాట రాయులను అదుపులోకి తీసుకుని సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. రాష్ట్రీయ వంచిత్ పార్టీ నూతన రాష్ట్ర కార్యాలయం మల్కాజ్గిరిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు సుశీల్ కుమార్ యాదవ్ ఇచ్చేశారు. దేశంలో విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ వంచిత్ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చే నాయకులకు ఈ పార్టీలో స్థానం ఉండదని, కేవలం బలహీన వర్గాల ప్రజలకు మాత్రమే ఇందులో పోటీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫోటో
ओके राजा ना कौन अपन लोग को जोड़ने का काम करना, काटने का नहीं। हाँ? पहले दे दो। पंखा बंद कर सकते हैं। 5 लोग मिलकर जाएंगे, ज़्यादा मजबूती रहेगी। क्यों भाई? संतोष जी आगे आइए सुब्रो, प्लीज प्लीज प्लीज। और हमने जो भी आपको मैनिफेस्टो अपना दिया है उसमें से एक भी चीज़ आपको लगती है कि 5 साल में हम पूरा नहीं कर पाए, तो हम आपकी हर बात मानने को तैयार रहेंगे। हमारा एक ही मानना है कि पार्टी का वंचित ही दलित है। वंचित ही दलित का मतलब ये होता है जिसके पास साधन नहीं है, जिसके चूल्हे बुझे हैं, उसको आरक्षण मिलना चाहिए, उसका समर्थन होना चाहिए। इसका मतलब ये नहीं कि जिनको मिल रहा उनका बंद हो जाना चाहिए। जिनको मिल रहा तो वो आप दे रहे हैं, लेकिन सरकारें बोलती है कि भाई हम लोकसभा में पारित कर देते हैं, राज्यसभा में नहीं हो पाता है। अब तो पूरा बहुमत दोनों आपके पास है, अब तो आपकी नीयत पे भरोसा होना चाहिए। राष्ट्रीय वंचित पार्टी का ऑफिशियली स्टेट ऑफिस ये 16 है, 17 अभी एपी में ओपन होने वाला, 10 डेज में वो ओपन हो जाएगा। दूसरी बात है कि हम पूरे 17 राज्यों में पूरी सीटों पर लोकसभा का अपने प्रत्याशी उतारेंगे, पूरी सीटों पर। एक पत्रकार ने मुझसे पूछा, भाई तेलंगाना में ऑलरेडी टीआरएस है, बीजेपी है, कांग्रेस है, फिर आपकी क्या ज़रूरत है? आप बोल दो हम वापस चले जाते हैं कि अपने शहर की जिम्मेदारी लीजिए, मैं एमएलए की टिकट देता हूं, मैं मेंबर ऑफ पार्लियामेंट की टिकट देता हूं, इसके लिए आपको कहीं भी रिश्वत देने की ज़रूरत नहीं है और किसी नेता के पैर पकड़ने की ज़रूरत नहीं है। तेलंगाना में क्या हो रहा है ये सबको मालूम है, देश में क्या हो रहा है ये सबको मालूम है। आप मेरे मुंह से, आप मुझसे ज़्यादा इंटेलिजेंट हैं, आपके कैमरे आपकी आंखों में ज़्यादा दम है, लेकिन मेरे चश्मे में कम पावर नहीं है। ये चश्मे में वो पावर है, जब मैं चश्मा पहनता हूं तो मुझे सिर्फ बुझा हुआ चूल्हा दिखता है, मैं उसकी तरफ चलता हूं। मैं ये नहीं कहता कि मैं देश के सारे बुझे चूल्हे को जला दूंगा, कोई नहीं कह सकता, लेकिन कोशिश तो कर सकता हूं। कोशिश ईमानदारी से होनी चाहिए। हम तेलंगाना में पूरी 119 सीटों पर जाएंगे। हमारे पास कांग्रेस भी हमारा दोस्त है, भाजपा भी हमारा। తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామ చర్చ్ కాంప్లెక్స్ వద్ద బిక్కవోలు చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపకులు స్వర్గీయ ముప్పిడి శామ్యూల్ రాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. వారి జయంతి సందర్భంగా పేదలకు బియ్యం, బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎండీఓ, పంచాయతీ సెక్రటరీ గోవల సత్యరెడ్డి, కన్నారావు తదితరులు పాల్గొన్నారు. మన ఈ సేవా స్ఫూర్తి, మనందరికీ ఒక సేవా దీప్తి అయినటువంటి మహనీయులు ముప్పిడి శామ్యూల్ రాజయ్య గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. వారికి మన కుటుంబాలందరి తరఫున కూడా గౌరవ శాసనసభ్యుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి అత్యంత ప్రముఖమైన వ్యక్తి, ఈ రాష్ట్రంలోనే పేరెన్నిక కలిగిన ఎమ్మెల్యేగా మన అనపర్తి నియోజకవర్గానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నటువంటి అత్యంత నిజాయితీ పరుడైన కూడా ఎందుచేతంటే ఆ విగ్రహం చూసినప్పుడల్లా ఆ మహనీయుడిని ఒక్క నిమిషం ప్రతివారు కూడా స్మరించుకుంటారు. ఆయన చేసిన సేవలు ఎప్పుడూ కూడా గుర్తుంటాయి. అంటే ఇప్పటి తరం వారికి మీ అందరికీ కూడా తెలుసు ఆయన గురించి, రాబోయే తరాల వారు కూడా ఆయన ఎప్పుడు కూడా స్మరించుకునే విధంగా ఆ విగ్రహం మనం చూసినప్పుడల్లా కూడా గుర్తుండిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి అటువంటి మంచి వ్యక్తి ఏర్పాటు చేసిన ఈ సంస్థల్ని వారి కుటుంబ సభ్యులు మరింత ఉన్నతంగా వారు నెరవేరుస్తారని ఆయన నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అనపర్తిలో మొన్న కోవిడ్ ఫస్ట్ వేవ్లో అప్పుడైతే చాలామంది పాస్టర్స్కి కుటుంబాలు గడవని
గడవడానికి కూడా ఇబ్బందిగా ఉండే పాస్టర్స్ అందరినీ కూడా అక్కడ పిలిచి వారికి నిత్యావసర వస్తువులన్నీ కూడా పంపిణీ చేయించడమే కాదు, అయినా సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్కు కూడా మరి మాకు ఇచ్చారు. మరి అటువంటి మహోన్నత వ్యక్తి నిజంగా ఒకటి ఏదైనా సేవ చెయ్యాలంటే కోటీశ్వరుడు అక్కర్లేదు, సామాన్యుడైనా సరే చిత్తశుద్ధి, పేదలకు సహాయం చేయాలన్న ఆశయం ఉంటే ఏవైనా చేయొచ్చని నిరూపించిన వ్యక్తి శామ్యూల్ దాస్ గారు. దానికి నిదర్శనమే ఆయన అతి సామాన్యమైన ప్రజలపై భారాలు వేసే ఆస్తి పన్ను జీవో నంబర్ 198ను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో నిరంకుశంగా ఆమోదించారు. దీన్ని వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా విజయవాడలో న్యాయమైన దీక్ష చేస్తున్న సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబుకు సిపిఐ నగర కార్యదర్శి దోనపూడి శంకర్ సంఘీభావం తెలిపారు. చిన్న సవరణతోటి ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. వామపక్ష పార్టీలుగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో నిరసించాల్సినటువంటి చర్య. విజయవాడ నగర కౌన్సిల్ ఏదైతే నిర్ణయం చేసిందో అదే నిర్ణయాన్ని కూడా వైసీపీ బాట అనేటువంటిది మనకు క్లియర్గా అర్థమవుతున్నది. కాబట్టి ప్రజల బాట కూడా పోరుబాట పట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రజాక్షేత్రంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ రిజల్యూషన్స్కి వ్యతిరేకంగా ప్రజల మీద 400 కోట్ల భారానికి వేసేటువంటి భారానికి వ్యతిరేకంగా విజయవాడ నగరంలో ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ఈ సందర్భంగా కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష కార్పొరేటర్లందరూ కూడా నిరసన తెలియజేస్తే బాగుండేది. కానీ దురదృష్టం తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు బయటకు వాళ్ళు వెళ్ళిపోవటం అనేటువంటిది. అయినా కూడా ప్రజల పార్టీగా ప్రజల తరఫున నిలిచేటువంటి ఎర్రజెండా పార్టీగా వామపక్ష పార్టీ తరఫున మా ఉభయ పార్టీల తరఫున కర్నూలు బోయ సత్యబాబు నిరసన దీక్షను చేస్తున్నారు. వారికి సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున రాష్ట్ర పార్టీ తరఫున కూడా మా పూర్తి సంఘీభావాన్ని ఈ సంఘీభావం ఎందుకంటే కూడా కొనసాగుతుంది. ప్రజాక్షేత్రంలోని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రి హరీష్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు, టీఆర్ఎస్ బీజేపీ నాయకులు తమ బల ప్రదర్శన కోసం పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాల పార్టీ నాయకులు పలు నినాదాలు చేసుకున్నారు. అసహనంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ కు భూమి పూజ చేసి మంత్రి హరీష్ రావు వెనుదిరిగారు. కలిసి ఒక అడుగు ఎంత నడవాలంటే దయచేసి వీటిని త్వరగా మంజూరు చేసి మా నియోజకవర్గాన్ని కూడా మీతో పోటీ పడేలా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు కొత్తగా దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో ఇవ్వబోతున్నటువంటి 1465 రేషన్ కార్డులతో సహా ఇంకొన్ని పెండింగ్లో ఉన్నాయి. దయచేసి వాటిని కూడా త్వరగా క్లియర్ చేసి పేద ప్రజల్ని ఆదుకోవాలని వేడుకుంటూ మా ఈ విజ్ఞప్తిని దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన మేము ఇచ్చినటువంటి ఈ విజ్ఞప్తిలో సాధ్యమైన ఎక్కువ మంజూరు చేయాలని సవినయంగా వేడుకుంటూ ఇప్పుడు ఆర్థిక మంత్రివర్యులు హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. తెల్లారు కేసీఆర్ గారి స్కూల్ వైపు ఒక 4 లైన్ అదే రకంగా సిద్దిపేట చుట్టూ సార్ మీరు అభివృద్ధి వస్తుందని చెప్తారు. 1వ రింగ్ రోడ్ వేసుకున్నారు సార్. ఇటీవల ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 2వ రింగ్ రోడ్ కూడా సిద్దిపేట తీసుకున్నారు. కాబట్టి మా వెనుకబడినటువంటి దుబ్బాకకి ఒక రింగ్ రోడ్ కూడా మంజూరు చేయాలని అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి అన్ని మున్సిపాలిటీలకి ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చి చుట్టూ ఉన్నటువంటి గ్రామ పంచాయతీని కలుపుతూ ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయాలని చెప్పి పురపాలక శాఖ మంత్రి గారు అసెంబ్లీలో చెప్పినట్టు విధానం సార్. మా ఈ పేదవాళ్ళకు కూడా ఈ యొక్క బియ్యం వచ్చే విధంగా రూపాయలు ఈ భారతదేశంలో ఎవరైనా ఇస్తున్నారంటే అది ఒక్క తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే ఇస్తా ఉన్నారు. సంక్షేమానికి చిరునామా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం, సంక్షేమానికి చిరునామా ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇవాళ అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఇప్పుడే క్లాస్ రూమ్లు ప్రారంభించి వచ్చాం. ఇవాళ దేశానికి రోల్ మోడల్ తెలంగాణ ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను పెద్ద ఎత్తున ప్రారంభించి పిల్లలకు మంచి నాణ్యమైన విద్యనిస్తున్నది కూడా మన తెలంగాణ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. సో మిత్రులారా, ఇవాళ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ పోతే ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేసినారు,
మాకు రూములు సరిపోతలేవు, ఇంకా కొన్ని క్లాస్ రూములు కావాలి. పిల్లలు బాగా అడ్మిషన్స్ అడుగుతున్నా సరిపోకపోవడం వల్ల ఇవ్వలేకపోతున్నామన్నారు. నేను మా ఫారూక్ హుస్సేన్ సాబ్ని రిక్వెస్ట్ చేసిన, మీ ఎమ్మెల్సీ నిధుల నుంచి మీరు ప్రత్యేకంగా ఆ స్కూల్కి విజిట్ చేసి 50 లక్షలైనా కోటి రూపాయలైనా సరే దుబ్బాక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్కు వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పారు. సో తప్పకుండా దాన్ని శాంక్షన్ చేస్తాం. ఇంకా 40 కావాలంటాడు. జగజీవన్ రామ్ బాబు పోతే మా స్వామి 20 ఉన్నాయన్న ఇంకా 30 కావాలంటాడు. ఎమ్మెల్యే గారు దానికి మద్దతు, ఎంపీ గారు దానికి మద్దతు. ఇంకా తప్పకుండా కొట్టించినప్పుడు ఇంకా వాడు సరే మా యాదగిరి గారు అడిగినట్టు, స్వామి గారు అడిగినట్టు అంబేద్కర్ భవన్, జగజీవన్ రామ్ భవన్లకు 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తాము. ప్రభుత్వ ఆసుపత్రికి ఇవాళ 1 కోటి రూపాయల కొబ్బరికాయ కొట్టాము. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, సిసి రోడ్ అయింది. ఆనాడు పెద్దలు రామలింగారెడ్డి గారు పట్టుబట్టి దవాఖానా శాంక్షన్ చేయించిండు. ఇనాగరేషన్ తయారుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పూర్తిగా ముంచే విధంగా వివరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కర్నూలు జిల్లా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏఐకేఎస్ డిమాండ్ చేసింది. రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం చాలా సిగ్గుచేటని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లప్పరాజు, బాబు, కాజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి చూస్తుంటే ఈరోజు దాదాపుగా ఒక 4 నెలలు 6 నెలలు కావస్తున్న రైతులు కేంద్రంలో ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నా కానీ ఈరోజు మొండి వైఖరితో ఈరోజు మోడీ ప్రభుత్వము అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు రైతుల్ని చాలా ముంచే విధంగా చూస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించి రైతులు కూడా పంట నష్టపోయిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పంట నష్టపరిహారం అందించాలని, అదేవిధంగా రైతు భరోసాలో కూడా దాదాపు కంటే 10 రోజులు 15 రోజులుగా వస్తున్నా ఇంతవరకు రైతు భరోసాలు కూడా ఓపెన్ కావడం లేదు. రైతులు పల్లెటూరు వాళ్ళు వస్తున్నా కానీ ఎక్కడ ఏం అడగాలో కూడా తెలియదు. కాబట్టి వీటన్నిటిని కూడా వ్యవసాయ అధికారి కూడా దీనిపైన దృష్టి పెట్టి ఇంతకుముందు కూడా మేము ఒక 2 రోజుల కింద వ్యవసాయ అధికారికి వినతి పత్రం ఇచ్చినాము. ఆయన కూడా వెంటనే ఒక 2 రోజుల్లో తెరిపిస్తామని చెప్పినాడు. కానీ ఇంతవరకు కూడా రైతు భరోసా కేంద్రాలు కూడా తిరగడం లేదు. రైతులు దీనివల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఉన్నత అధికారులు మేల్కొనికేసి రైతు భరోసా ఓపెన్ చేసి రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మీకు మీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో రైతులంతా ఏకమైకేసి మీకు మీ ప్రభుత్వం ఖచ్చితంగా విధి చెప్తారని చేస్తారని నా పేరు వీరేష్ మాట్లాడతారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి వి5 న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.